बड़ी, भाग्य की रेखा है लंबी, इसका गुड लक तगड़ा है और किस्मत का है बड़ा ये धनी। इसका नसीब है सबसे बेमिसाल, ये है तकदीर का राजा। बात है इसकी खास बड़ी और किस्मत का है बड़ा ये धनी। పక్షి మనిషిని గెలిచాడు లక్కీ మ్యాన్. మమ్మీ లంచ్ త్వరగా ఇవ్వండి, లేకపోతే స్కూల్కి లేట్ అయిపోతుంది. త్వరగా రండి మమ్మీ, ఇవ్వండి, రండి. నీ లంచ్ తయారైంది, టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి తీసుకో. లంచ్ ఇక్కడే ఉందా? ఇందులో ఏమున్నాయో చూద్దాం. బర్గరా, బ్రెడ్ రోల్సా, లేకపోతే కట్లెట్సా? మమ్మీ ఇదేంటి చాలా వింతగా ఉంది. దాన్ని నేనే కష్టపడి నీ కోసం తయారు చేశాను. నువ్వు ఇష్టపడి బాగా తింటావని ప్లమ్స్ మరియు చాలా రకాలు వేసి తయారు చేశాను. వద్దు వద్దు, నాకు ఈ లంచ్ నచ్చలేదు మమ్మీ. అసలే నీకు టైం బాగోలేదు. నువ్వు ఇలా ఏడ్చి అనవసరంగా బస్ మిస్ చేసుకోకు, వెళ్ళు. నువ్వు వెళ్లే బస్సు భూకంపం వల్ల భూమి చీలిపోయి లోపల పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాకు ఈ లంచ్ తినడం ఇష్టం లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు. ఓ, నీకు ఆరోగ్యం బాగోలేదా? అందుకే ఈ లంచ్ నీకు నచ్చలేదా? నేను ఖచ్చితంగా ఈ లంచ్ తీసుకెళ్ళాలా? దీనికి కూడా నా బ్యాడ్ లక్కే కారణం. ఇది చాలా దారుణం. నాకు లక్ వర్కౌట్ అయినా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బ్యాడ్ లక్ పని మొదలు పెట్టింది. ఏం చేయలేదు, నన్ను వదిలే. నా బ్యాడ్ లక్ ప్రారంభమైందా? బ్యాడ్ లక్ వదలకుండా వెంటాడుతోంది. నన్ను వదిలే, బస్సు వెళ్ళిపోతుంది. నన్ను వదిలే, దయచేసి ఆపండి, నేను వచ్చేసాను. బస్సు ఆపండి, నేను వచ్చేసాను. ఆపండి, ఆపండి. ఇది చాలా బాగుంది. నేను లేట్ గా రావడం వల్ల మిచ్చన్ పక్కన నాకు చోటు దొరికింది. బ్యాడ్ లక్ కూడా నాకు గుడ్ లక్ గా మారింది. నా ఫ్రెండ్ మిచ్చన్ నా పక్కనే ఉంది. గ్రీటింగ్ కార్డు కూడా రెడీగా ఉంది. ఈ రోజు కూడా నేను ఈ గ్రీటింగ్ కార్డు తీసుకొచ్చాను. తప్పకుండా ఈ రోజు తనకిచ్చే తీరతాను. ఈ గ్రీటింగ్ కార్డు తనకిచ్చి నేను లక్కీ బాయ్ అని నిరూపిస్తాను. సార్, మన డెస్కేకి ఒంట్లో బాలేదు, బస్సులో తనకి ఇబ్బందిగా ఉంది. ఓ అదే విషయం, తన్ని ముందు సీటుకి వచ్చి కూర్చోమను. ముందు సీట్ అని దేన్ని అంటున్నారు? అది ఎక్కడ ఉంది? ముందెవరు కూర్చున్నారు? నిజంగా నాకు ఈ రోజు లక్ లేదా? 悪夢だ。俺は悪い夢を見てるんだ。 ఇదంతా ఒక కలలా ఉంది. హఠాత్తుగా నా పక్కన చూసేసరికి సంతోషం పట్టలేకపోతున్నాను. కానీ నేను చూస్తే నాకు భయంగా ఉంది. నువ్వు ఊరికే వదలవే, తెగ సుత్తి కొడతావు. ఈ క్రిస్టల్ పోస్తో ఈ రోజంతా లక్కు నా వెంటే ఉండాలని కోరుకున్నాను. అందుకే నువ్వు నా పక్కనే ఉన్నావు. నాయన, నీ లక్కు నాకు బ్యాడ్ లక్ గా మారిందే. ఓ మిత్రమా, నువ్వు జాగ్రత్త. తన మొహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంగా ఉంటుంది. ఇప్పుడు దగ్గరగా వచ్చి మరీ చూస్తుందా? మిత్రమా, జాగ్రత్త. ఓ నాయన, నన్ను నలిపేదలా ఉందే. ఎవరన్నా కాపాడంటే.
ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అదిగా మించాను అక్కడుంది. అద్భుతం, మించాను ఒంటరిగా ఉంది. ఇప్పుడు వెళ్ళి నా గ్రీటింగ్ కార్డ్ ని ఎలాగైనా తనకి ఇచ్చేయాలి. తను నన్ను తప్పకుండా ఫ్రెండ్ గా అంగీకరిస్తుంది. తను నన్ను ఎప్పుడు తిట్టాడు. ఈ సాయం కావాలన్నా నన్నే అడుగుతుంది. చల్లని గాలి వేస్తోంది. మించాన్, ఇక్కడ వాతావరణం బాగుంది కదా. ఇప్పుడు నేనన్నది అది. అదిగో అలా చూడు, ఆకాశం కూడా భలే బాగుంది కదా. అక్కడ మేఘాలు కూడా భలే ఉన్నాయి. ఏమంటా మియాచాన్, నేను నీకు ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇదిగో దీన్ని తీసుకో. ఎక్కడ నేను ఎవరు తీసుకెళ్ళలేదు. తనని మర్యాదగా కింద దింప. నేను పక్షి మనిషిని. నేను గయా స్టార్ నుంచి వచ్చాను. ఇదిగో ఇప్పుడే కొండ మీద దిగాను. వివరాలు చాలా అనుకుంటాను. మర్యాదగా ఆగు, లేకపోతే ఈ క్రిస్టల్ పూసతో నా ఆరోగ్యం మెరుగుపడింది. అంతేకాకుండా ఈ క్రిస్టల్ పూస నా మిత్రుడిని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. దయచేసి ఎవరైనా కాపాడండి. అది చివరికి డైసాన్ కూడా ఎత్తుకెళ్ళిపోతుందా? నువ్వు అలాగ ఆలోచించుకు పోయిచ్చి. నువ్వా? నువ్వు కూడా మిడిల్ స్కూల్ పిల్లాడివే. నువ్వు కూడా ఈ ప్రపంచంలో భలే ఫేమస్ అయిన వ్యక్తివి, కానీ చూడడానికి వింతగా ఉన్నావు. మన క్లాస్ లో ఇలాంటి వాళ్ళు ఉండాలనే. ఎక్స్క్యూజ్ మీ, ఆ పక్షి మనిషి ఇద్దరు అమ్మాయిలు ఎందుకు ఎత్తుకెళ్ళాడో చెప్తావా ప్లీజ్? లేదు, నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పొచ్చుగా. నీకు సమాధానం తెలియక నన్ను అడిగావు. నేను ఆశించింది ఇదే. చెప్తాను, జాగ్రత్తగా విను. దగదగా మెరిసే ఏ వస్తువునైనా ఆ పక్షి సేకరిస్తుంది. డేషో దగ్గర మెరిసే క్రిస్టల్స్ కనిపించాయి, అందుకే తను ఎత్తుకెళ్ళిపోయింది. మరి మీ చాన్ ఎందుకు ఎత్తుకెళ్ళింది? మీ చాన్ వేసుకున్న డ్రెస్ కూడా దగదగా మెరిసిపోతుంది కదా, అందుకే ఎత్తుకెళ్ళిపోయింది. అదే కదా అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడుకునేంత సమయం లేదు, త్వరగా పని మొదలు పెట్టాలి. ఆగా, దానికి ఎలాగల్లా గ్రీటింగ్ కార్డు ఇవ్వాలనుకున్నాను. అంత లోపల పక్షి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదా. తనని ఎలాగైనా కాపాడాలి, కానీ దానికన్నా ముందు నేను లక్కీ మ్యాన్ గా మారాలి. ఈ రుచికరమైన పచ్చడి నన్ను లక్కీ మ్యాన్ గా మారేస్తుంది. రెడీ? నేనే లక్కీ మ్యాన్, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. కొత్త జీవితంలో అడుగు పెడుతున్నాడు లక్కీ మ్యాన్. ఆ వెళ్ళేదేంటి? బాణం అనుకుంటాను. వజ్ర వైఢూర్యాలు బంగారం. అది సరే గాని మనం ఇప్పుడు ఎక్కడున్నామో నీకు తెలుసా? ఎంత ఆశ్చర్యం. మా ఏలియన్ పక్షుల్లాగా ఈ అమ్మాయిలకు కూడా నగలంటే చాలా ఇష్టం అనుకుంటాను. మర్యాదగా మిచ్చాన్ని వదిలేయ్. ఓ లక్కీ మ్యాన్, నువ్వు వచ్చేసావా? ఓ మమ్మల్ని కాపాడు. లక్కీ మ్యాన్ అంటే వీడేనా? ఇవన్నీ మామూలు శక్తులే, నిజమైన శక్తులు కావు. నిజమైన శక్తులకి ప్రతిరూపం నేనే, లక్కీ కుకీ ఇంకా ఫ్యాన్ కి. ఇదిగో లక్కీ మ్యాన్ వచ్చేసాడు. అరే, ఇది భలే ఉంది. ఫ్యాన్ పక్కనే ఉండడం వల్ల ఒక్కపోయకుండా భలే గాలి వస్తోంది. ఏమైంది నీకు? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నన్ను నేను కూల్ చేసుకుంటున్నాను. నాకు కాస్త అవకాశం ఇస్తే బాగుంటుందేమో. అలాగా అయితే దీన్ని తీసుకో. మాటల్లో చెప్పలేకపోతున్నాను. గాలి భలే చల్లగా వీస్తోంది. ఎంత హాయిగా ఉందో నాకు. ఎప్పుడు కొండలు వాగులు చుట్టూ తిరుగుతూ ఉంటాను, కానీ ఇంత చల్లగా నేను ఎప్పుడు సేద తీర్చుకోలేదు. భలే భలే సూపర్ గా ఉంది. ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తోంది. అవునవును, నాకు అలాగే అనిపించింది. నాకు ఇప్పుడే నొప్పులన్నీ తెలుస్తున్నాయి, ఏడుపు వస్తోంది. పెడుతోంది. దీన్ని తీసేయి. నువ్వు కావాలని చేశావు. లేదు లేదు, నేను కావాలని చేయలేదు. చేయి జారి పడిపోయింది. ఈసారి వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. ఇలా చూడు, నా మాట నమ్ము. చేయి జారే పడిపోయింది అంటున్నానా? నన్ను క్షమించు. సరేలే, ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి నిన్ను చూస్తుంటే జాలేస్తోంది, వదిలేస్తున్నాను. నువ్వు వదలకండి సార్ లక్కీ మ్యాన్. పొరపాటుగా పడేసిన చివరికి శత్రువుల్ని జయించావు. అలా అంటావా? ఎలా ఉంది నా దాడి? భలే ఉంది కదా. ఏమన్నావు? 今のが根気だってかもっと攻撃してやってくんねきたな లక్కీ మ్యాన్, నువ్వు నిజంగా మహావీరుడివి. అరే, అక్కడేంటి అన్ని నగలు ఉన్నాయి, భలే మెరిసిపోతున్నాయే.
నాకు మెరుస్తూ ఉన్న నగలంటే చాలా ఇష్టం, అందుకని ఈ ప్రపంచంలో ఉన్న నగలన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి ఉంచాను. ఏది ఏమైనా నువ్వు ఒక ఏలియన్ బి, నువ్వు ఇవన్నీ ఇష్టపడొచ్చా? ఇక నీ కథ ముగిస్తానా? నీ వల్ల అవుతుందా? నా గోళ్లతో నీ మీద దాడి చేయబోతున్నాను, సిద్ధంగా ఉండు. నా పదునైన గోళ్లతో నీ మీద దాడి చేయబోతున్నాను. అలాగా అయితే నా దెబ్బేంటో కూడా నీకు రుచి చూపిస్తాను. ఇదిగా లక్కీ మ్యాన్ దెబ్బ. లక్కీ మ్యాన్ దెబ్బలో కిక్కు లేదు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. ఇలా చూడు లక్కీ మ్యాన్, ఈ రోజు నీ పని అయిపోయింది. ఇది చాలా దారుణం. చెప్పా పెట్టకుండా వెనక నుంచి దెబ్బతీయడం అన్యాయం. నువ్వు మాట ఇచ్చిన ప్రకారం దెబ్బతీయాలంటే మాట నిలబెట్టుకోవాలి అంతే. ఏంటి 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 ఏమంటున్నావు? నేను మీకు వివరిస్తాను. పక్షి మనిషి తన పదునైన గోలతో లక్కీ మ్యాన్ మీద దాడి చేశాడు. ఆ దెబ్బకి లక్కీ మ్యాన్ తలకిందులుగా తిరగడం వల్ల అతని కాలు పక్షి మెడకి తగిలింది. అనుకోకుండా తగిలిన ఆ దెబ్బకి పక్షి నేల కొరిగింది. సరైన పట్టు దొరకపోవడం వల్ల లక్కీ మ్యాన్ తలకిందులుగా తిరిగినప్పుడు అతని తల పక్షికి తగిలి అది గిలగిలా కొట్టుకుంది. బాధని తట్టుకోలేక అరిచింది. వామో, తట్టుకోలేకపోతున్నాను. లక్కీ మ్యాన్ దెబ్బలో చాలా పవర్ ఉంది. ఇక్కడే ఉన్నామంటే మటాష్ అయిపోతాం. లక్కీ మ్యాన్, నువ్వు నిజంగా మహావీరుడివి. వాడి దగ్గర లక్కు మాత్రమే ఉంది. ఇదెలా ఉంది పక్షి? నా లక్కీ గుద్దు చివరికి లక్కీ కిక్ గా మారిపోయింది. ఇందాక పొరపాటుగా నోరు జారి కిక్కులేదన్నాను, నన్ను వదిలే. それもそうだよな。なんだかラッキーパンチは効くって言ってなかったか。 నిజానికి నీ టైం చాలా బాగుంది లక్కీ మ్యాన్. ముందుంది ముసళ్ళ పండగ, కాచుకో. ఇప్పుడు నా రెక్కలతో దాడి చేయబోతున్నాను. నా సత్తా ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఏం చేస్తున్నావు? ఇదేంటి చూసావా? దాడి ప్రారంభంలోనే ఓ పక్షి నేల కొరిగింది. ఇప్పుడు నువ్వు నేల కొరిగే సమయం దగ్గర పడింది. ఏంటి నేనా? కానీ కొన్నిసార్లు లక్కు కూడా ఉపయోగపడదు. అతను ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఏంటి లక్కీ మ్యాన్ ఇట్లా తప్పించుకొని పారిపోతా ఉంటావు? నీ శక్తిని బయటకు తీసుకురాకూడదు. అలా అంటారా? నా లక్కు పనిచేస్తుంది, కానీ నేను ఒక్క నిమిషం కూడా ఆగలేను. ఇక నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా రెక్కలు నిన్ను వెంబడిస్తాయి. నా దగ్గర లక్ ఉంది కదా, దీని ముందే నువ్వు నాకు గుర్తు చేసుంటే చాలా బాగుండేది. నన్నే రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నావా? నిజంగా నువ్వు తెలివిగల వాడివే. నీలాగే అందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావా? ఇతని దగ్గర అనవసరంగా ఇరుక్కున్నాను. ఇదిగో ఇప్పుడు చూడు. అరే ఇప్పుడు నా రెక్కలు నీపైనే దాడి చేయబోతున్నాయి. おい、これじゃ漫画だぜ。これじゃもうおしまいだよな。やっぱりラッキーなだけじゃダメなのかな。 ఇప్పుడేమైంది చూసావా ఎలా ఇరుక్కున్నావో? పక్షి రెక్కల దాడికి గురైన వాడికి ఎలాంటి ప్రమాదం ఉండదు, కాకపోతే నొప్పే తట్టుకోలేడు. నేను గెలిచాను. ముందు నాకు నొప్పి కలిగింది, కానీ తర్వాత అలవాటైపోయింది. నువ్వేమంటున్నావు? అలా జరగడానికి అవకాశమే లేదు. లేదు, నాకు నొప్పి కలగలేదు, నేను దేన్ని భరించలేదు. ఇక లాభం లేదు. ఎలా దాడి చేసినా వీడన్నిటిని తట్టుకోగలుగుతున్నాడు. ఇప్పుడు నా ముక్కుతో నీపై దాడి చెయ్యబోతున్నాను. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు లక్కీ మ్యాన్. ఇలా హఠాత్తుగా చెప్తే ఎలా? వద్ద 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 వద్ద. నువ్వు నా నుండి తప్పించుకోలేవు లక్కీ మ్యాన్. ఇప్పుడు నా వంతు. ఇక నీ ఆట అయిపోయినట్టే. ఇదిగో నా లక్కీ దెబ్బ. ఎప్పట్లాగే నీ దెబ్బలో కిక్కుండదు. ఇప్పుడు నువ్వు నా వేగాన్ని తట్టుకో లక్కీ మ్యాన్. అయిపోయాను. ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ భలే ఉంది. ఇది నాకు బోల్డ్ అంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నిజం చెప్పు, ఎలా కొట్టావు? నాకు తల గిరగిరా తిరుగుతోంది. అలాగా? అయితే ఇప్పుడు చూడ. రా 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 రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈసారి నేను వదిలిపెట్టను. ఇది లక్కీ కిక్.
చివరి దాడి. లక్కీ మ్యాన్ కున్న శక్తులు ఇవేనంటారా? నహి నహి, అతను దగా చేస్తున్నాడు. లక్కీ మ్యాన్ ఇలా ప్రవర్తించకూడదు. నేను ఒప్పుకోనండా. నేను మీకు వివరిస్తాను. పక్షి మనిషి చేసిన దాడి వల్ల అక్కుపంచర్ విధానం లక్కీ మ్యాన్ కి బలాన్ని చేకూర్చింది. అతని నరాలన్నీ శక్తిని పొందాయి. అంతేకాకుండా అతని కాళ్ళు కూడా బలాన్ని పుంజుకున్నాయి. అతనిపై జరిగిన ఈ దాడి వల్ల అతని శరీరం బలిష్టమైంది. ఆ రకంగా లక్కీ మ్యాన్ మహావీరుడుగా మారాడు. అందుకే లక్కీ మ్యాన్ వీరాది వీరుడు. లక్కీ మ్యాన్ వదలగొట్టేశావు. తను నిజంగానే తన వీరత్వాన్ని నిరూపించుకున్నాడు. లక్కు లేకపోతే ఏది నిరూపించుకోలేడు. దెబ్బలు తినడం వల్ల దిమ్మ తిరిగి బొమ్మ పడిందా? నాకు ఇప్పుడు అర్థమైంది. నా రెక్కలతో దాడి చేయడం వల్ల నీలో శక్తి ఇంకా ఎక్కువైంది. నీ శరీరానికి అంటుకున్నవి ఇప్పుడు లాగేస్తాను. ఇదిగో నా లక్కీ ఆయుధం. నీ వల్ల అయితే ఈ అంటనాన్ని ఎదుర్కో చూద్దాం. ఇక నీ పని అయిపోయినట్టే. ఓ అలాగా, ఇదిగో వస్తున్నాను. ఈసారి నా దాడిని ఎలా తట్టుకుంటావో చూస్తాను. జారిపోయింది. నా ఒంటికుంటే రేకులు పడిపోగానే నాలో ఉన్న శక్తి మొత్తం తగ్గిపోయింది. ఏం చేయను? ఇక నీలో అసలైన శక్తులు ఏవి ఉండవు. ఇక నువ్వు నన్ను ఎదిరించలేవు. నువ్వు శక్తిహీనుడివి. నాయన, నేను బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నా దృఢమైన ముక్కుతో నీ శరీరాన్ని చీల్చి చెన్నాడతాను. అలా చూడు, లక్కీ మ్యాన్ నీ ఆయుధం. భలే, లక్కీ మ్యాన్ ఏదో ప్లాన్ వేసి ఈ ఆయుధాన్ని విసిరినట్టున్నాడు. ఏంటి నా ఆయుధమా? అదెక్కడుంది? పర్వాలేదే, లక్కు భలే పనిచేస్తోంది. ఎలాగో ఆఖరికి నేనే గెలిచాను. నిన్ను వదిలిపెట్టను. చాలే, ఎలాగో నువ్వు ఓడిపోబోతున్నావు. అలా చూడు, వాడి గురి తప్పింది. ఇక నువ్వు లక్కీ మ్యాన్ గా ఉండలేవు. నాయనా, ఇక నేను అయిపోయినట్టే. ఏమైంది? హఠాత్తుగా నా ఒళ్ళు మొత్తం బాగా నొప్పెడుతోంది. నేనే గెలిచాను. నేను కదలలేకపోతున్నాను. నేను మీకు వివరిస్తాను. పక్షి మనిషికి రెక్కలు గుచ్చుకోవడం వల్ల అతనిలో రక్త ప్రసరణ ఆగిపోయింది. అందుకే లక్కీ మ్యాన్ మీద దాడి చేయడానికి వచ్చిన పక్షి మనిషి చివరికి కుప్ప కూలిపోయాడు. అక్కడ పక్షిని కాలుస్తున్నారా? అయిపోయాను. ఇయా యప్ప లక్కీ మన్ను కచ్కతా ఖోద్ లక్చా. లక్కీ 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 మ్యాన్, నీకు థాంక్స్ లక్కీ మ్యాన్. లక్కీ లక్కీ మ్యాన్. ఇది భలే ఉంది. ఈ గెలుపు నేను ముందుగా ఊహించిందే. నిజంగా మీరు లక్కీ మ్యానే. ఎంతైనా నా మిత్రుళ్ళ కాదులే. నాకు సంతోషంగా ఉంది. లక్కీ మ్యాన్ మళ్ళీ నన్ను కాపాడారు. మిచ్చాన్, తను ఇక్కడే ఉంది. తనకి గ్రీటింగ్ కార్డ్ ని ఎలాగానే ఇస్తాను. మిచ్చాన్, ఏంటి చెప్పు. నేను నీకు ఈ గ్రీటింగ్ కార్డ్ ని ఇవ్వాలని వచ్చాను. ఇప్పుడు నేను ఈ గ్రీటింగ్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. తీసుకో. లక్కీ అంటే చివరికి ఇలా తిప్పి కొట్టింది. మిచ్చాన్, ఏదో తెలియకుండా జరిగిపోయింది. నన్ను క్షమించా. మిచ్చాన్, దయచేసి నన్ను క్షమించా. నీ గురించి నాకు తెలుసు. నువ్వు ఎన్ని సాకులు చెప్పినా నేను నమ్మను. ఇదేంటి ఇలా జరిగింది? నేను చివరికి అన్లక్కీ బాయ్ అయ్యాను. బ్యాడ్ లక్ ఇక్కడ నన్ను తరుగుతూనే ఉంది. లక్కీ లక్కీ,
テスヨが行方不明だって。ラッキー。今日こそみっちゃんにラブレターを渡すぞ。あれ、またなんかわけのわかんない宇宙人が出てきたぞ。ラッキーマンに復讐する？なんで僕がラッキーマンだって知ってるわけ？僕はお前のことなんか知らないよーだ。それに復讐されるなら変身しないと。次回最強男爵でアラッキー、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って